హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్డు టీవీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పల్లవి ప్రశాంత్. అసలు ఎవరి పల్లవి ప్రశాంత్, ఎందుకు అరెస్ట్ చేశాడు, అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది తెలుసుకుందాం. పల్లవి ప్రశాంత్ ఇతనికి యాక్టింగ్ మీద బాగా ప్యాషన్ ఉండేది. ఇదివరకు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. అలాగో కొంతమంది ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నాడు. ఇతని రీల్స్ కూడా బాగా నవ్వు పట్టించేలా ఉంటాయి. సో ప్రజలు అనేది చాలా చాలా ఫ్రెండ్లీగా తీసుకొని చాలా ఫన్నీగా తన్ని చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ క్రమంలో తనకి బిగ్ బాస్ వెళ్ళాలన్న కోరిక కలిగింది. సో సీజన్ 4 నుంచి తినైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలా ట్రై చేశాడు. ఆ క్రమంలో కూడా ఇంకా రీల్స్ చేస్తూ ప్రజల్లోకి ఇంకా దూసుకుపోయాడు. ఈ టైంలో నేను రైతు బిడ్డనన్నా, నన్ను కూడా బిగ్ బాస్లోకి చేరాలన్నా, ఒక రైతు బిడ్డ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడన్నా అనే క్రమంలో ఇలాంటి డైలాగ్స్ కొట్టి బిగ్ బాస్లోకి అయితే ఈ సీజన్ 7లో తను అనుకున్నది సాధించాడు. సీజన్ 7లోకి అడుగు పెట్టాడు. ఆఖరికి 2 వారాలు అయితే బాగానే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7లో 2 వారాలు అయితే బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అమర్దీప్కి మరియు పల్లవి ప్రశాంత్కి చిన్న ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇష్యూ అనేది చాలా పెద్దదైంది. దీన్ని అయితే జనాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు, అలాగే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా సీరియస్గా తీసుకున్నారు. సో ఈ క్రమంలో చాలా సీరియస్ నువ్వా నేను అన్నట్టు పోటాపోటీగా వీళ్ళిద్దరి మధ్య అయితే కాంటెస్ట్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ జరిగితో లాస్ట్కి వచ్చేసరికి అమర్దీప్ రన్నర్అప్గా మిలిగాడు, పల్లవి ప్రశాంత్ వచ్చేసి విన్నర్ అయ్యాడు. సో తను అనుకున్నది కూడా చాలా సాధించాడు. తను ఏం చెప్పాడంటే స్టార్టింగ్లో నాకు వచ్చే డబ్బులన్నీ నేను రైతులకి అయితే పంచి పెడతానని చెప్పాడు. నాకు వచ్చిన డబ్బులన్నీ 35 lakhs ఎంత అయితే వచ్చిందో దీనికి ఇవన్నీ నేను రైతులకి అయితే పంచి పెడతానన్నా అని చెప్పాడు. సో బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత ఇతను చెప్పిన మాట అయితే ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, అయిన తర్వాత కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే గొడవ. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ సీజన్ 7కి ఏ సీజన్కి రానంత జనాభా సీజన్ 7కి అయితే వచ్చారనమాట. అది కూడా పల్లవి ప్రశాంత్ మీద ఉన్న అభిమానంతో వచ్చారు, పల్లవి ప్రశాంత్ని చూడాలి అని చెప్పి. సో పల్లవి ప్రశాంత్కి పోలీసులు ఏం చెప్పారంటే మేము ముందు ఫ్లోటింగ్ ఆపలేకపోతున్నాము, నువ్వు బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళిపో అని చెప్పారు. సో ప్రశాంత్ దీనికి ఎలా రియాక్ట్ అయ్యాడంటే నేను ఒక రైతు బిడ్డనన్నా, నేను గెలిచి వస్తున్నాను, నేను దొంగతనం చేసి రాలేదు కదా అని ఫ్రంట్ గేట్ నుంచే వచ్చాడు. సో పల్లవి ప్రశాంత్ ఫ్రంట్ గేట్ నుంచి రావడంతో జనాన్ని అయితే పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. టోటల్గా ఫెయిల్ అయిపోయారు పోలీసులు అనేది. ఫెయిల్ అయిపోయి ఈ క్రమంలో జనాలు ఏం చేశారంటే ఆర్టీసీ బస్సుల గ్లాసెస్ పగలగొట్టడం అండ్ కంటెస్టెంట్స్ కార్ గ్లాసెస్ పగలగొట్టడం అనేది చాలా రాద్ధాంతం చేశారు. ఇందులో తొక్కిసలాట కూడా చాలా జరిగింది. సో పల్లవి ప్రశాంత్ పోలీస్ మాట విని వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక వీడియో చేసి సారీ చెప్తూ, ఫాలోవర్స్కి అయితే సారీ చెప్తూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది. ఇప్పటికీ తను జైల్లో ఉండేవాడు కాదు. ఇప్పుడు దాని మీద కేసెస్ పెట్టారు, ఆ ఇష్యూ మీద కేసెస్ పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా పెట్టారు. ఆఖరికి తెలంగాణ ఆర్టీసీ గవర్నమెంట్ చాలా సీరియస్ ఇష్యూ అయితే తీసుకుంది, నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా పెట్టింది. సో ఇతను 14 days అయితే మరి చంచల్ కూడా జైల్లో పెట్టారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇతను బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయి ఒక వీడియో చేసుకొని ఫాలోవర్స్ కోసం అప్లోడ్ చేసుకుని ఉండే బాగుండేది సారీ చెప్పుకుంటూ. కానీ అలా అయితే అతను చేయలేదు. మీ ఒపీనియన్ ఏంటో మరి కామెంట్లో తెలపండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.